ఎంత రావాలి బిల్లు? 12 లక్షలు. 12 లక్షలు. ఏ గ్రామ పంచాయతీ ఇది? మామదాపూర్ గ్రామ పంచాయతీ. నాన్న పేరు? నాన్న పేరు సంపత్. ఓకే, 12 లక్షలు రావాలి. ఇది ఎంత ముందు సర్పంచ్ ఉండ నాన్న? 10 years చేసిండు, 2 టర్మ్లు చేసిండు. మనీ రాలేదు. మనీ గ్రామ పంచాయతీ అకౌంట్ లో ఉన్నాయి. అకౌంట్ నుంచి ఇటు వేయలేదు మా అకౌంట్ కి. ఆ పైసలు ఇస్తలేరు, ఇబ్బంది పెట్టారు. మళ్ళా కార్యదర్శి అన్నట్టయినా కొన్ని ఎంబీలు కలెక్టర్ ఆఫీస్ లో అవన్నీ లెటర్లు ఇస్తే కొన్ని ఎంబీలు ఇచ్చిండు, కొన్ని ఎంబీలు ఆయన దగ్గర దాచిపెట్టుకుని లేవని చెప్తాడు. ఒక రూపాయి ఒక మొన్న హైకోర్టులో తర్వాత ఎంపీఓ సార్ మోహన్ సార్ వచ్చిండు అక్కడ కలెక్టర్ చెప్తే వచ్చినాక వాళ్ళ బిల్లులు ఆపడానికి అవసరం మీరు లేదు, ఆయన బిల్లులు ఆయనకి ఇచ్చేయరని చెప్పిండు ఆ సార్. చెప్తే ఈ వార్డు మెంబర్లు ఎక్కడోళ్ళు అక్కడ లేచిపోయారు గ్రామ పంచాయతీ నుంచి. లేచిపోయినాక ఇక వీళ్ళు ఎవరు లేరు కానీ మేము కూడా పోయినాం. తెల్లారి హైకోర్టులో కేసు వేసిండు డాడీ. కేసు అయితే కార్యదర్శి ఒక రోజు పోయి చెప్పిండట ఇట్లా ఉన్నా అని. దాని తర్వాత మేము పైసలు ఇస్తామని చెప్పినాక ఒక 95,000 ఏమో డాడీ అకౌంట్ లో కొట్టారు, పని అయిన అకౌంట్ లో. పనిచేయని అకౌంట్ లకు 95,000 కొట్టిరు. 12 లక్షలకు 95,000 కొట్టారు. తర్వాత ఈవెన్ కొడతారంటే పోతాంటే కొడతామని చెప్పారట ఆడ లాయర్ కి. చెప్పినాక తర్వాత ఇప్పుడు మళ్ళా బెయిల్ తర్వాత వేయండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కోర్టుకి వేయండి, హైకోర్టుకి వాయిదా తీసుకున్నాక. పోయినాక టెక్నికల్ ఇష్యూ ఉన్నది, ట్రాన్స్ఫర్ అయితే లేవు, మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చెప్పిద్దామని చెప్పిండట. ఇప్పుడు ఆ లాయర్ డాడీతో చెప్పిండు, డాడీ మాకు చెప్పిండు. ఎన్ని రోజులైంది ఇప్పుడు హైకోర్టులో వేసి? హైకోర్టులో వేసి 1 month కి ఎక్కువనే అయితే. 1 month కి అయింది. 95,000 పనిచేయని అకౌంట్ లో కొట్టిరు 12 లక్షలు. నాన్న ఎట్లా మరి చిట్టి రాసి చనిపోయిందా? సూసైడ్ నోట్ ఎట్లా? సూసైడ్ నోట్ ఏమైనా రాసిండా? సూసైడ్ నోట్ రాసిండు, పేర్లు రాసిండు. అవి వాళ్ళు తీసుకున్నారు, సీజ్ చేసిరని. సీజ్ చేసిరా? ఒక ఫోటో గిన ఉంటది, ఒకసారి పంపియవా? ఇప్పుడు అంకుల్ కి ఇచ్చిన పంపుతాడు మీకు. నాకు వచ్చినట్టున్నది ఆల్రెడీ, నేను చూసినట్టున్నా కానీ మళ్ళీ ఒకసారి అదేనా? నా పేర్లు ఉన్నాయి, ఒక 3-4 పేర్లు. ఇప్పుడు ఏంది క్లియర్ కట్ గా అప్పుల పాలయ్యి చనిపోయినట్టేనా? ఇప్పుడు కాదు, అవి పైసలు ఇయ్యలేదు. పైసలు ఇవ్వకుండా అప్పులు ఎక్కువైనాయి. వాళ్ళు పైసలు ఇచ్చినా అని అప్పులలో ఇంటికి పంపించారు. ఎవరు వాళ్ళు? పైసలు వచ్చినాయని చెప్పి అప్పులను, అంటే అప్పులో ఇంటి మీదకి వచ్చిండ్రు, వీళ్ళు పంపించారని మీరు అందులో రాసిందా? వాళ్ళే కారకులు. ఆ పేర్లు ఆ చిట్టీలో ఉన్న పేర్లు వాళ్ళే కారకులు మొత్తం. ఏం పేర్లు ఉన్నాయి అందులో? అలా ఇప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయి కదా సార్, ఇక్కడ 3-4 పేర్లు ఉన్నాయి. వాళ్ళే. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిందా సార్? కాలే, ఇప్పుడే పిటిషన్ ఇచ్చినాం, ఇప్పుడు చెప్తారు. సో దహనం ఎట్లా మరి ఎప్పుడు చేద్దామని అనుకుంటున్నారు సంతోష్? సరే రేపు పొద్దున్న అవుతుంది సార్. రేపు పొద్దున అవుతుందా? సో అయితే ఇది క్లియర్ కట్ గా సర్పంచ్లై ఇంతకు ముందు పనిచేసినటువంటి బిల్లులు రాని దాని గురించే కదా, అంతేనా? అంటే ఇప్పుడు అదే కదా, బిల్లు వచ్చినా కానీ వీళ్ళు ఇయ్యలేదు, అంతే కదా? అంతేనా? ఇప్పుడు కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరు కలిసి ఆపేరు అలా పైసలు ఎదుగుంటకుండా. అంతే సార్. సరే సరే, రేపు అవుతుందా? సరే సరే సంతోష్, నాకు చెప్పండి సంతోష్, నేను వస్తా. ఒకవేళ రేపు అయిందంటే పొద్దున వస్తాను. సరేనా? థ్యాంక్ యూ. తప్పకుండా మాట్లాడదాం. మాది మామదాపూర్ గ్రామం, హుస్నాబాద్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మా డాడీ 2014 నుంచి 2024 దాకా సర్పంచ్గా చేసిండు. మా డాడీ అన్ని ఇంట్లో ఊళ్ళో అన్ని అభివృద్ధి పనులు చేసిండు. అప్పులు తీసుకొచ్చిన వల్ల అన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలకు అన్నిటికీ బిల్లులు ఇవ్వడం వల్ల గ్రామ సిబ్బంది అందరు కలిసి మా డాడీకి బిల్లులు ఇవ్వడం లేదు. దానివల్ల మా డాడీ కలెక్టరేట్, డిఆర్ఓ, ఎంఈఓ అందరికీ కలిసి అన్ని ఏమన్నా ఏం రెస్పాండ్ కాకపోతే మా డాడీ వాళ్ళ హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టులో కేసు నడుస్తున్నా కూడా అది పైసలు ఇంకా మా అకౌంట్లోకి వేయకపోతే కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ కారణం వల్ల మా డాడీ వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మాకు ఏదన్నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు సంతోష్, మామదాపూర్ విలేజ్, హుస్నాబాద్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. మా డాడీ 2014 నుంచి 2024 దాకా సర్పంచ్గా చేసిండు. అలా ఇక్కడ
ఉండే అప్పులు అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి మొత్తం చేసినాక బిల్లులు మొత్తం గ్రామ పంచాయతీ కూడా వచ్చినాక గ్రామ పంచాయతీ నుంచి మా డాడీ అకౌంట్లోకి వేయడం లేదు, ఇబ్బంది పెట్టడం వల్ల అందరు మా డాడీ అందరినీ కలిసిండ్రు, డిపిఓని ఎంఈఓను కలెక్టరేట్ని హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది. దానివల్ల ఇప్పుడు కార్యదర్శి కార్యదర్శి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ బిల్లు మా డాడీకి వేయకపోవడం వల్ల ఇబ్బంది కావడం, అప్పులు ఇంటికి రావడం వల్ల మా డాడీ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ కార్యదర్శి. దానివల్ల ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని హైకమాండ్ కోరుతుంది.